ఛానల్ బెంగళూరులో ఇటీవల జరిగిన ఐపీఎల్ విన్నర్ విక్టరీ సందర్భంగా జరిగిన భయానక తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో చర్చనీయాంశమైంది. ఈ సంఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారిక సమాచారం. ఎటువంటి హెచ్చరికలు లేకుండా, సరైన భద్రతా ఏర్పాట్లు లేకుండా వేలాది మంది జనం ఒకే చోట గుమికూడడంతో ఈ విషాదం చోటు చేసుకుంది. ఇక్కడే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ సాలిడ్ డైలాగ్ వినిపిస్తుంది. అప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు, మరి ఇప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తారు? ఇది ఎందుకు ట్రెండ్ అవుతుంది? ఈ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఒక్కసారి గతాన్ని గుర్తు చేసుకుందాం. గత సంవత్సరం అల్లు అర్జున్ అభిమానుల వల్ల పుష్ప బెనిఫిట్స్ సందర్భంగా జనం గుంపు ఒక్కసారిగా లోపలికి వెళ్లే ప్రయత్నం చేయగా తొక్కిసలాట స్పాట్ లో ఒక మహిళ మృతి చెందినట్లు అల్లు అర్జున్ ఆపద్ధర్మంగా పోలీసులు అరెస్ట్ చేసిన విషయం అందరికీ విదితమే. మీడియా, రాజకీయ నాయకులు, పోలీస్ అధికారులు అందరూ అతనిపై నిందలు వేసి పెద్ద చర్చ నడిపారు. కానీ ఇప్పుడేమైంది? ఇక్కడ పూర్తిగా ప్రభుత్వ విఫలత వల్లే అపరిమితమైనటువంటి జనం హాజరయ్యే ఈవెంట్ ను నియంత్రించడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారు. కర్ణాటక ప్రభుత్వం, ముఖ్యంగా సీఎం సిద్దిరామయ్య పాలనపై నెటిజన్లు ఘాటు ప్రశ్నలు వేస్తున్నారు. ఇంత పెద్ద ఈవెంట్ కు ముందస్తు అనుమతులు ఎలా ఇచ్చారు? అక్కడ ఎంతమంది వాలంటీర్లు, పోలీసులు ఉండాలి అన్న గణాంకాలు ఉన్నాయా? ఇవన్నీ ఎవరు చూసుకోలేదా అనే ప్రశ్నలు మారుమూల గ్రామాల నుంచి కూడా వినిపిస్తున్నాయి. ఇప్పుడు మీడియా తీరు చూస్తే విస్తుపోవాల్సిందే. గతంలో అల్లు అర్జున్ ఘటనపై గంటల కొద్ది డిబేట్లు నడిపిన టీవీ ఛానళ్లు ఇప్పుడు మాత్రం ఈ తొక్కిసలాట విషయంలో నిశ్శబ్దంగా వ్యవహరిస్తున్నాయి. ఎందుకంటే ఇదో ప్రభుత్వ వైఫల్యం కాబట్టి మీడియా కొంత కొంటంగానే వ్యవహరిస్తుంది అంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక హైకోర్టు రంగ ప్రవేశం చేస్తూ ఈ కేసును సుమోటుగా స్వీకరించింది. నేరుగా ప్రభుత్వం పోలీస్ శాఖ, మున్సిపల్ అధికారుల నుంచి వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 10లోగా పూర్తి రిపోర్ట్ ఇవ్వాలని స్పష్టం చేసింది. ఎవరి నిర్లక్ష్యం వల్ల ఈ ఘటన జరిగిందో స్పష్టమైన విచారణ జరిపి బాధ్యులపైన చర్యలు తీసుకోవాలని కోరింది. ఇదంతా చూస్తుంటే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. న్యాయం అన్నది వ్యక్తిపై ఆధారపడి ఉండకూడదు. సెలబ్రిటీలైనా, రాజకీయ నాయకులైనా, ప్రభుత్వాలైనా తప్పు చేసిన వారు ఎవరైనా ఒకే రూల్స్ కి లోబడి ఉండాలి. ఇప్పుడు సీఎం సిద్దిరామయ్య మాత్రం సోషల్ మీడియా మినహా ఎక్కడ వ్యతిరేకత కనిపించడం లేదు. అది ఎందుకు? అదే ప్రశ్న ప్రజల మనస్సులో మొదలవుతుంది. మరి ఇప్పుడు పోలీస్ శాఖ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? ఇప్పటి వరకు ఎవరినైనా అరెస్ట్ చేశారా? ఈ ఘటనకు బాధ్యులైన అధికారులు ఎవరన్నది తేల్చే ప్రయత్నం జరిగిందేనా? ఇలా అన్ని ప్రశ్నలకు సమాధానం లేదనే అభిప్రాయం ప్రజల్లో నెలకొంది. ఇలాంటి ప్రమాదకర సంఘటనలు తిరిగి జరగకుండా ఉండాలంటే ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు, బాధ్యులపైన తక్షణ చర్యలు, సమగ్రమైన భద్రతా వ్యవస్థ మరియు సమకాలీన పాలనలో పారదర్శకత అవసరం. కేసులు ఎవరిపైనైనా పెట్టాలి, కానీ ఎవరిని వదిలిపెట్టకూడదు. ప్రజల ప్రాణాలు పోవడం లౌకిక పాలనకు ఒక గుణపాఠంగా మారాలి. చివరిగా న్యాయం మానవులకంతా ఒకటే అయినప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యం నిజంగా బలపడుతుంది.